నమస్కారం. రైతుపక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా హెచ్ఎంటీవీ రైతుపక్షం పేరుతో భూ సారం దగ్గర నుంచి ఏ పంటలకి ఏ భూములు అనుకూలం ఉన్న దగ్గర నుంచి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ ఇలా అనేక సమస్యలు రైతు భూమిలో విత్తే దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకునే వరకు ఉన్న అన్ని సమస్యల్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు జీవవైవిధ్యం, భూమికి సంబంధించి జీవవైవిధ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, బయోడైవర్సిటీని, దాని మీద ముగ్గురు నిపుణులతో చర్చించేపటం. చర్చలో మనతో పాటు హరిబాబు గారు, అభ్యుదయ రైతు, ముచ్చింతల ప్రాంతంలోని అమీర్పేట గ్రామం మహేశ్వర మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా జీవవైవిధ్యాన్ని పాటిస్తూ అద్భుతంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. వారితో పాటు రూపినేని సరోజ్ కాంత్ గారు, మరొక ప్రకృతి రైతు ఉన్నారు, అభ్యుదయ రైతు వారు కూడా. అలాగే ప్రసాద్ రెడ్డి గారు, నేచురల్ ఫార్మింగ్ అండ్ అభ్యుదయ రైతు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ ముగ్గురు నిపుణులతో శ్రోతలు ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు వాళ్ళ సందేహాలను కూడా క్వశ్చన్ రూపంలో అడగొచ్చు. ముందుగా హరిబాబు గారు నమస్తే. మీరు ప్రత్యేకించి బహుశా 50 ఏళ్ళుగా వ్యవసాయంలో ఉన్నారు, అంతకు మించి. అయితే మన దగ్గర దొరికేటువంటి రకాలే కాకుండా విదేశీ ఫ్రూట్సా మరి ఏంటన్నది మీరు చెప్పాలి. రకరకాల పంటలు ఇక్కడ మీరు ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు మీ భూమిలో అని చెప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు? దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏంటి? ఇతర విదేశాల నుంచి వెరైటీస్ ట్రై చేయటంలో ఎలా మీకు కావాల్సిన నాలెడ్జ్ కానీ వాటి మార్కెట్ కానీ ఎలా ఉంది? నమస్తే అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. చరిత్ర జరిగిన దగ్గర నుంచి మన వ్యవసాయం అంతా ప్రకృతి వ్యవసాయమే వెళ్ళిందండి. ఇటొచ్చి గత 100 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో చాలా పెను మార్పులు వచ్చినాయి. ఆ పెను మార్పులు కూడా ఎలా అంటే, ఈ హరిత విప్లవం అనేది 1955-60 ఆ ప్రాంతంలో వచ్చింది. ఎందుకు? ఆహార ధాన్యాల కొరత వచ్చింది, జనాభా పెరిగిపోతుందనే దృష్టిలో ఆ విధంగా హరిత విప్లవం అనేది 55-60లో మొదలైంది. అక్కడ నుంచి అంతకుముందు మన రైతాంగం అంతా ఎవరికి కావాల్సిన పంటలు వాళ్లే పండించుకునేవాళ్ళు. ప్రతి వాళ్ళ దొడ్లో బయట కొనుక్కొచ్చేవాడు కాదు. ఆ రోజుల్లో ఇన్ని షాపులు ఉండేవి కాదు. అసలు ఇంత బయట కొనుక్కు రావటం అంటే ఆ రోజులు వస్తు మార్పిడి. నా దగ్గర కందులు ఎక్కువ పడితే అట్లా వస్తు మార్పిడి చేసుకునేవాడు. కందులు పండించేవాడు, మినువులు తెచ్చుకునేవాళ్ళు, మినువులు ఇచ్చి ఇంకోటి అట్లా చేసేవారు. అలాంటి చోట ఇప్పుడు ఏమైందంటే, అప్పుడు మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉండేది మన తాతల ముత్తాతల టైం. ఇప్పుడు ఏమైందంటే మోనోక్రాప్ సిస్టమ్కి వచ్చారు. మోనోక్రాప్ సిస్టమ్కి వచ్చి వేస్తే ఒకే పంట వేసే పద్ధతికి వచ్చారు. దాంతో ఏమైందంటే రైతాంగం ఇది ఒక కాక రసాయన వ్యవసాయానికి కూడా అలవాటు పడిపోయారు. మోనోక్రాప్ కాకుండా రసాయనానికి కూడా అలవాటు పడ్డారు. అక్కడ నుంచి ఏమైందంటే భూములు పాడైపోయినాయి. అపరిమితంగా వాడే ఈ రసాయనాలతో ఏమైందంటే నేల దెబ్బతినిపోయింది. 3 లక్షల టన్నులతో రసాయనికులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం ఈరోజు 3 కోట్ల టన్నులు వేస్తున్నాం. 1 లక్ష టన్నుల పెస్టిసైడ్స్ కొడుతున్నాం. అలా కాకుండా ఇంకా వీడ్ రిమూవ్స్ నడుతున్నాం. వీటన్నిటితో ఏమైందంటే మనం పండించే ఆహారం అంతా పాడైపోయిందండి. దీన్ని అన్నిటినీ నాకు చిన్నప్పుడు గుర్తు, వ్యవసాయంలోకి వెళ్ళినప్పుడు అన్నీ మన దగ్గరే ఉండే, మన ఇంట్లో ఉండే, మన దొడ్లో ఉండే, మన పెరట్లోనే పండుతూ ఉండే. అలాంటిది నాకు వెంటనే నాకేమొచ్చిందంటే, నేను గచ్చిబౌలి వ్యవసాయంలోనే నేను కొంత మార్పు తీసుకొచ్చాను. అక్కడ నాకు 2-3 ఎకరాల వ్యవసాయం ఉండేది, అక్కడే కొంత చూశాను. ఆ తర్వాత నేను అమీర్పేట మహేశ్వర మండలంలో ఒక 10 ఎకరాలు కొనుక్కుని ఒక ప్రయోగ క్షేత్రంగా చేసి అక్కడ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ పెట్టానండి. ప్రధానంగా ఏంటి? పళ్ళ తోటలేనండి, అన్ని హార్టికల్చర్ క్రాప్. అది హార్టికల్చర్ క్రాప్ కూడా ఏమి బయట నుంచి కొనుక్కు రాకూడదు. సెల్ఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్వయం సమృద్ధి అనమాట. అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనాల. మనం బయట నుంచి ఏమి తేకూడదు, దాంట్లోనే మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బాతులు ఉంటాయి, వాటి వేస్టేజ్తో వ్యవసాయం చేయాలి. అదొకటి. 1 ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాల పంట తీయాలా, తీస్తేనే అప్పుడు రైతు లాభంలోకి వెళ్తాడు అనే ఆలోచన నాకు వచ్చింది. దాంతో ఏమైంది, బాగా 10 ఎకరాల్లో నేను 12,000 చెట్లు పెట్టాను. 12,000 చెట్లు పెట్టా, 3,000 చెట్లు పళ్ళ చెట్లు పెట్టా, ఒక 5,500 దాకా చందనం పెట్టా, 3,000 శ్రీగంధం, 2,500 ఎర్రచందనం పెట్టా. ఇది కాక ఫెన్సింగ్ చుట్టూ 3,500 కరోనా కరిస్తా పెట్టా, ఒక 1,800 మహాగని పెట్టాను. ఇవాళ టీక్ వుడ్, రోజ్ వుడ్, అకేషియా, మ్యాంజ్ ఇవన్నీ పెట్టాం. వీటన్నిటితో ఏమైందంటే అది ఒక అద్భుతమైన వనంలాగా తయారైపోయిందండి. మనం ఏమీ చేయకుండా మనం కొంత ఇచ్చాము, ఆ తర్వాత ఆ వనమే ఒక అడవిలాగా, ఫుడ్ ఫారెస్ట్ లాగా డెవలప్ అయిపోయింది. 11 సంవత్సరాల్లో అది ఒక ఎంతో బాగా సెల్ఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అయింది. నేను బయట నుంచి ఏమి తేను, దాంట్లోనే సాయిల్ ఫర్టిలిటీ పెంచుకున్నాను.
పెంచుకున్న తర్వాత మనం ఏమీ చేయక్కర్లేదు, ఇక ఆటోమేటిక్గా పంటలు ఏ పండుతున్నాయి మంచిగా చక్కగా. వాటన్నిటితో ఏం చేస్తారంటే ఇప్పుడు రసాయనాల్లో వచ్చిన పంట కన్నా కూడా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే పంట చాలా విలువ గల పంట అండి అది. కానీ ఎలా సార్ మార్కెట్ ఇప్పుడు నేను అదే అడిగిపోతున్నాను మీకు, సాధక బాధకాల్లో ప్రధానంగా వస్తున్నది కష్ట నష్టాలు కూర్చి మ్యాన్ పవర్ కొంచెం ఎక్కువ అవుతుంది ఇవన్నీ చెప్తారు. మీరంటే కొంచెం దీర్ఘకాలం ఉండే ఇప్పుడు ఎర్రచంద్ర ఇవంటే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు వచ్చేవి. బట్ చిన్న రైతు ఒక 2-3 ఎకరాల రైతు ఎప్పటికప్పుడు పంట వస్తే కానీ గడవని రైతుకి కష్టపడి పండించి కొంత దిగుబడి తక్కువ వచ్చినా ఇది నా పంట, దీన్ని మార్కెట్లో నేను ఎక్కువగా అమ్ముకోవచ్చు, ఇందులో ఎరువులు వాడలేదు పెస్టిసైడ్స్ వాడలేదు అన్నది ఎలా చెప్పుకోవాలి? దీనిలో ఉన్న ఇబ్బందులు ఏంటి రైతులు ఎదుర్కొని? ఎందుకు చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు, చాలా మంది ఆ మాట చెప్తున్నారు. కరెక్ట్ అండి, నేను చెప్తాను. మీరు ఒక మాట అన్నారు, అక్కడ ప్రకృతి వ్యవసాయంలో లేబర్ ఎక్కువ కావాలన్నారు. అక్కర్లేదండి. ప్రకృతి వ్యవసాయంలో నేను 10 ఎకరాల్లో ఇన్ని ఆవులు కోళ్ళు గొర్రెలు అన్నాను, 12,000 చెట్లు అన్నాను. ఇంత వ్యవసాయానికి నా దగ్గర లేబరు పనివాళ్ళు 3 ఉంటారు. ఓకే, 10 ఎకరాలకు 3 లేబర్ ఉంటారు, అంత వాళ్ళతోనే నేను చూసుకుంటాను. 10-11 సంవత్సరాల నుంచి కూడా ఆ 3 పనిచేస్తున్నారు. అందరికీ ఒక అపోహ ఏంటంటే లేబర్ ఎక్కువ కావాలా, పనివాళ్ళు ఎక్కువ కావాలి అంటారు. అక్కర్లేదండి, చాలా తక్కువ కావాలా. కొంతవరకే హార్టికల్చర్ క్రాప్లో కొంతవరకే 1-2 ఏళ్ళు కష్టపడాలా. ఒక దారి తీసుకొచ్చిన తర్వాత మనకంత ఖర్చు ఉండదు, లేబర్ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు. అక్కర్లేదు, లేబర్ అవసరమే ఉండదు రొటీన్గా, ఎందుకంటే జీవామృతాలు ఘనజీవామృతాలు ఇస్తాం కాబట్టి అక్కర్లేదు. అలా మనతో కాలరు రాజయ్య గారు జగిత్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజయ్య గారు, ఇక్కడ 3 అభ్యుదయ రైతులు అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారు, మీ సమస్య ఏంటి అడగండి. నమస్కారం సార్, మీకు వారికి సైంటిస్టులు అందరికీ. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించే పంటలు పండిస్తుంటారు, కానీ కోతులు పెడతారు, చాలా ఘోరం ఉంది. అంటే ప్రభుత్వం సైడ్ మీరేమన్నా సూచనలు ఇచ్చి అంటే వాళ్ళను ఈ కోతులు తీసుకుపోయి స్పెషల్ జోన్ లో ఏమన్నా వేస్తే కొంత పంట సేఫ్ ఉంటుందని ప్రార్థిస్తూ అడుగుతున్నా. మరి అట్లాంటిది ఏమన్నా తమరి తరఫున? ఎక్కడ మీ భూములు ఎక్కడ ఉన్నాయి రాజయ్య గారు? కరీంనగర్, జగిత్యాల. ఓకే, నిన్న మాకు 4-5 సార్లు ఇప్పటికి ప్రశ్న వచ్చింది సార్, కోతులకి పరిష్కారం ఏంటది? కోతులకి పరిష్కారం ముఖ్యమంత్రుల స్థాయిలోనే చెప్పలేరండి. ఎందుకంటే మనం అడవులను ఎప్పుడు నాశనం చేసాము, అడవిలో ఉన్న పళ్ళ చెట్లు ఎప్పుడు దెబ్బతీసాము, ఆ అడవిలో ఉన్న కోతులన్నీ ఊరి మీద మనం చేసిన విధ్వంసం అది. సో ఇప్పుడు మనం అడవుల్లో మళ్ళీ చెట్లు పెట్టి పళ్ళ చెట్లు పెడితే కొంత డైవర్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టు అవన్నీ వచ్చి పంటలు పాడు చేస్తున్నాయి. కాబట్టి మనం పంట పొలంలోకి రాకుండా చేయాలంటే కొన్ని తీసుకోవచ్చు యాక్షన్. ఎట్లా మన ముళ్ళ చెట్లు లాంటి కొంచెం కరోండా కరిస లాంటి 12-14 అడుగులు ఎత్తు పెరిగే చెట్లు ఫెన్సింగ్ చుట్టూ వేయాలి కంపల్సరీ. 2 అడుగులకు 3 అడుగులకు వేసుకుని బాగా ఒత్తుకు పెట్టుకుంటే ఆ ముళ్ళలోంచి రాలేవు, వచ్చినా కూడా వాటిని పట్టి మళ్ళీ ఎట్లా కూడా పంపించేయచ్చు. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా, తప్పదు. మనం కోత వస్తుందని మనం హార్టికల్చర్ బ్యాంబూ కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారు, బ్యాంబూలోంచి కూడా వస్తాయండి, బ్యాంబూలోంచి కూడా వస్తాయి. కానీ ఆ ముళ్ళ చెట్లు ఉంటే రాలేవు, ఆ ముళ్ళ తవనే కొంచెం రాలేవు. ఎక్కడన్నా ఒకటి అరా వచ్చినా కూడా బయటికి పంపించే. అట్లాగే కొంతమంది నిన్న మొన్న ఒక నా డిబేట్ లోనే చెప్పారు, కొండముచ్చుని ఒక దాన్ని పెట్టుకుంటే తగ్గుతాయండి. అలా ఎక్కడన్నా ప్రయత్నం జరిగిందండి, ఒక రైతు చేశారండి. కొండముచ్చులు 2 కొండముచ్చులు తీసుకొస్తే 200 కోతులు పారిపోయినాయి. వీటిని చూస్తే వాటికి భయం. మరి అట్లా ఆ కొండముచ్చులు తీసుకురావటం అదొక మార్గం. రేపు అట్లాంటి చెయ్యాలి, అంతేగాని హార్టికల్చర్ వేసుకోకుండా భయపడకూడదు రైతాంగం. వాళ్ళ ఇబ్బంది ఏం చేయాలి, కోతుల్ని ఆపేది కాదు, వస్తా ఉంటే ఒక బ్యాచ్ వెళ్తే ఇంకో బ్యాచ్ వస్తా ఏం లేదండి. మనం కూడా తిన్న విత్తనాలు అటవీలో విపరీతంగా చల్లేయాలి, వానకాలం చల్లేస్తే పళ్ళ చెట్లు వస్తాయి.